అన్నా మీరు నన్ను పనిలో నుంచి తీసేశారు కదా, రేపటి నుంచి మీరు ఎంత బాధపడతారో మీకే తెలుస్తుంది. అన్నా మా పక్కింటైన పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న. మన షాప్లో ఏదైనా పని దొరుకుతుందన్న ఆయనకి. అవునా? పని బాగా చేస్తాడా? బాగా కష్టపడే మనిషి అన్న. ఇంతకుముందు ఇలాంటి షాపులు ఎక్కడైనా పని చేశారా? బాగా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఏం లేదన్నా. మరి ఎలా రా? అయితే ఈ పని ఎలా చేస్తాడు? అదంతా మీరేం ఆలోచించకండి అన్న, నేను ఉంటా కదా, నేను నేర్పిస్తాలే. సరే నువ్వు వెళ్ళు, కాస్త అతనితో మాట్లాడి పంపిస్తా పో. హలో బ్రదర్, ఒక నిమిషం ఇటు రండి. వస్తున్నాను సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు తమ్ముడు, వాడు నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. సోమరిపోతూ ఒక్క పని చేయమంటే ఇంకో పని చేస్తాడు. వాడిని పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నాను. నువ్వు పని అంతా ఒక నెలలో నేర్చుకున్నావు అనుకో, వాడిని పనిలో నుంచి తీసేయచ్చు. ఓహో అట్లనా? లేదు సార్, నాకు ఈ పని వద్దు. మీరు ఇంకెవరినైనా పెట్టుకోండి పనిలో. సతీష్ని అలాగే పనిలో పెట్టుకొని నన్ను చేయమంటే నేను చేస్తాను సార్. అంతేకాని తను కడుపు కొట్టేసి నాకు ఆ పని ఇస్తానంటే నాకు వద్దు సార్. బ్రదర్, ఇంకొక విషయం, మీరు అనుకున్నట్లు సతీష్ దొంగోడు కాదు సార్. వాడు చాలా మంచోడు. నేను ఇప్పుడు దాకా టెస్ట్ చేసింది నిన్ను కాదు, నీలో ఉండే క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. నీలాంటి వాళ్ళరా నాకు కావాల్సిన పనికి. నువ్వు ఇప్పుడే జాయిన్ అవ్వు.